సుమిత్ర ఆనంద్ గారు ఇప్పుడు మాట్లాడారు. జ్యోత్స్న గారు, ఇక రేవంత్ రెడ్డి గారు సీఎం గారి విషయానికి వస్తే ఆయన వ్యక్తిగా రెడ్ల తరపున మాట్లాడలేదండి. ఒక పిసిసి ప్రెసిడెంట్ గా రెడ్లకు కనీసం 10 ఎకరాల భూమి ఉండాలి, ఏది గొప్ప స్థానాల్లో రెడ్లు ఉండాలి అనేటువంటి మాట్లాడిన మాటలు ఒక వ్యక్తిగా మాట్లాడలేరు, వ్యక్తికి ఆపాదించలేం. ఒక పిసిసి ప్రెసిడెంట్ గా ఆయన మాట్లాడిండ్రు. మరి అట్లా మాట్లాడినటువంటి వ్యక్తిని సీఎం గా ఎట్లా చేస్తారు? మరి కుల వివక్ష చూపించి కులాధిపత్యం చూపించినటువంటి వ్యక్తిని ఎట్లా సీఎం సీట్ మీద కాంగ్రెస్ పార్టీ కూర్చోబెడుతుంది? అది తప్పిదమే కదా. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన అత్యధిక సంఖ్యలో రెడ్లకే ప్రాధాన్యత ఇచ్చి అన్ని విభాగాల్లో కూడా అటు ఉన్నతాధికారుల నుంచి ఇటు కార్పొరేషన్ల వరకు రెడ్లకు గట్టబెట్టినటువంటి మాట వాస్తవం కాదా? ఈ 12 సంవత్సరాలు కాదండి, ఈ 2 సంవత్సరాల్లోనే కుల వివక్షకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ దురాగతాలు జరుగుతూ ఉన్నాయి. కుమ్మెర ఘటన ఆ దాంట్లోకే వచ్చింది. ఆ 100 రూపాయలు ఇవ్వకుండా ఏదన్నా అగ్రకులస్తుడు లోపలికి వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఆ 100 రూపాయలు ముడుపుగా, టికెట్ గా కాదండి, అక్కడ ముడుపుగా వాళ్ళకు చెల్లించని కారణంగానే ఈ పసిగుడ్డు బలి కావాల్సినటువంటి, రజక పసిగుడ్డు బలి కావాల్సినటువంటి పరిస్థితి అక్కడ తలెత్తింది. కాంగ్రెస్ ఇంకా కూడా లోపాలను సరిదిద్దుకోకపోతే, ఈ విభజన రేఖలను ఇంకా కొనసాగిస్తూ పోతే, ఈ విభజనను ఇట్లా చేస్తూ పోతే రాష్ట్రంలో పరిస్థితులు ఏంటండి? అన్ని వర్గాలు కలిసి పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ, అన్ని వర్గాలు అభివృద్ధిలో భాగమైనటువంటి తెలంగాణ, ఇటువంటి తెలంగాణలో ఇలాంటి వివాదాలు మతపరమైన కులపరమైనటువంటి ఇష్యూస్ తలెత్తి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతా ఉంటే చలిగాచుకునేటువంటి పరిస్థితులు దాపురించద్దండి. ఇలాంటి పరిస్థితులు నిజంగా సిగ్గుచేటు సభ్య సమాజానికి, తెలంగాణకు. తెలంగాణలో ఇంతకు ముందు అట్లాంటివి లేదు. కులాల మధ్య ఊర్లలో చూస్తాము, స్నేహపూర్వక వాతావరణం ఉంటది, వరుసలు పెట్టి పిలుచుకుంటారు, తక్కువ ఎక్కువ కులం సంబంధం లేకుండా. రాజకీయాలు ఎప్పుడైతే ప్రవేశించినాయో, మరి రాజకీయాలు, ఓట్ల రాజకీయం ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటి నుంచే ఈ ఆధిపత్య భావజాలం, అప్పటి నుంచే ఈ పోరాటాలండి. ఉండొచ్చుగాక గతం నుంచి వివక్ష ఉండొచ్చుగాక, కొన్ని కులాల మధ్య, దళితుల మధ్య అట్లా ఉండొచ్చుగాక, అయినప్పటికీ ప్రధానంగా ఈ 2 ఏళ్లలో ఇవి పెచ్చిమీరుతున్నాయండి. ఈ కుమ్మెరగట్టనే దానికి ప్రధాన ఇది. ఇక బీజేపీ విషయానికైతే అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్తూనే ఉన్నారు, దేశ విభజన అదంతా ఇప్పటి సందర్భం కాదు, దాన్ని గాంధీ గారికి ఆపాదించడం సరికాదు, మతాలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం అంతకన్నా సరికాదు. మోదీ గారు ఎట్లయితే అన్ని మతాలను గౌరవిస్తారో, అలాగే ఆర్ఎస్ఎస్ ఎట్లయితే అన్ని మతాల పట్ల, ప్రధానంగా కులాలు విభజన లేకుండా, మతాలు లేకుండా మోహన్ భగవత్ గారు గాని వాళ్ళు గాని ఎట్లయితే మాట్లాడతారో, అట్లాంటిది కింద స్థాయి లీడర్లో బండి సంజయ్ గారు లాంటి వాళ్ళలో ఎందుకు ఉండదు? మోదీ గారి లాగా బండి సంజయ్ గారు ఎందుకు ఉండరు? స్థానికంగా రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రాజకీయ